వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే అండి, నా పేరు సునంద. నేను ఈ గూడూరుకి కోడల్ని. చెప్పాలంటే ఈ గూడూరులో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, దేవుడు ఊరేగింపులు జరుగుతూనే ఉంటాయి. బట్ స్పెషల్ ఏంటంటే అన్నిటికంటే చాలా ఘనంగా చేసేది ఈ జెండాల పండుగ. మైసూర్ తర్వాత గూడూరు అనేది మాకు గర్వంగా ఉంటుంది. అందరూ అలా చెప్తూ ఉంటే చెప్పాలంటే దసరా ఫస్ట్ డే ఊరు మొత్తం ఈ ఉత్సవం చేసుకుంటాం. లైక్ హనుమంతుడిని ఇలా జెండాల రూపంలో వేసి ఊరు మొత్తం తిప్పి మేము ఉత్సవంలా చేసుకుంటాం. అసలు ఈ ఉత్సవం ఎందుకు చేసుకుంటాము అనే దానికి వస్తే 77 years బ్యాక్ స్టార్ట్ అయింది. అక్కడ ఊర్లో ప్రజలందరికీ వ్యాధులు ప్రబలి అందరూ బాధలు పడుతూ ఉన్నారు రోగాలతో. ఇలాంటి టైంలో ఏం చేయాలి, ఏంటి వ్యాధులు తగ్గట్లేదు, అందరు ఇట్లా బాధపడుతున్నాం అని అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ హనుమంతుడికి పూజలు చేద్దాం, మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామేమో అనేసి ఒక ఆలోచన పుట్టింది. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ఒక 6 feet ఉండే ఒక వైట్ క్లాత్ని తీసుకొని దాని మీద సంజీవి పర్వతం పట్టుకొని ఆకాశం నుంచి భూమి మీద దిగుతున్న హనుమంతుడి బొమ్మని నల్లని బొగ్గుతో గీసి దాన్ని ఊరు మొత్తం తిప్పి ఊరు సెంటర్లో ఉన్న బొడ్డు చౌక అనే ప్రాంతంలో దాన్ని పెట్టి తప్పెట్లతో వీళ్ళు చిన్న ఉత్సవం లాగా చేసుకున్నారనమాట. పూజలు చేసుకొని చక్కగా ఊరందరూ ఒక చోటు చేరి ఉత్సవం చేసుకున్నారు. అప్పుడు ఒక 100 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ ఉత్సవం అందరూ చందాలు వేసుకొని ఆ 100 రూపాయలు పోగు చేసి స్టార్ట్ అయిన ఆ ఉత్సవం ఈరోజు కోట్ల రూపాయలతో జరుగుతుంది. ఊరంతా ప్రతి ఒక్కరూ చందాలు వేసుకొని చాలా చక్కగా చేస్తున్నారు. ఇంత ఖర్చు అవుతుందని ఎవ్వరు ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం ఈ పండుగని. ఇంకా చెప్పాలి అంటే ఈ బొమ్మలు వేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు కూడా వస్తారు. ఇంకా చెప్పాలంటే ఇది నేను వేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక 15 years నుంచి వేస్తున్నాను. ఇయర్కి నేనే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. భగవంతుడి దయ వల్ల, హనుమంతుడి అనుగ్రహం వల్ల నేను వేయగలుగుతున్నాను. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా నేను స్వచ్ఛందంగా చేస్తానండి. భగవంతుడికి నా తరపున నా సేవ అంతే. ఇంకా ఇది ఊరు మొత్తం ఊరేగిస్తూ అందరూ హారతలిస్తూ టెంకాయలు కొడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుని జై శ్రీరామ్ అనుకుంటూ హనుమాన్ అనుకుంటూ ఊరు మొత్తం మారుమ్రోగిపోతుంది. ఆ రోజంతా నైట్ అంతా ఎవ్వరు పడుకోరు. ఊరంతా విద్యుత్ దీపాలతో చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బంధువులతో చాలా హోలాహలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి ఈ ఉత్సవం చూడడానికి. ఇంకెక్కడ జరగదండి, ఇది మా ఊరు ప్రత్యేకత మాత్రమే, ఇక్కడే జరుగుతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా ఊరు మొత్తం నిండిపోతుంది బంధువులతో, ఫ్రెండ్స్తో అంతా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.